దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూద్దాం. యెహెజ్కేలు 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. యెహెజ్కేలు 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఎవరైనా మైక్లో గట్టిగా చదివి సహాయం చేయనా? మైక్లో చదవాలి. నాన్న మైక్ ఎవరందో చూసుకోండి ఒకసారి, లేదా నేను చదువుతాను. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ కాలంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమనంటే, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా నేను చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును అంటున్నాడు. నరపుత్రుడా అంటున్నాడు అంటే ఈ లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ ఏ దేశమైతే అన్నాడు. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పాడు. చిన్నపిల్లలు చెప్తారా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పాడు. అలాగే మరి ఇక్కడ ఏ దేశం అంటే ఏ మనుషులైతే విశ్వాసఘాతుకులై, ఏంటంటది? విశ్వాసఘాతుకులై. విశ్వాసఘాతకం అంటే మీకు తెలిసిన అర్థం చెప్పండి. నమ్మక ద్రోహం అంటారు. అలాగే ఒకవేళ మనము మేలు పొంది కూడా ఆ వ్యక్తి కీడు కల్పించే వ్యక్తిని విశ్వాసఘాతకుడు అంటారు. చూడండి, అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు మనకు బలహీనతలు ఉన్నప్పుడు కానీ, మనకున్న కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మనం కూడా ప్రార్థన చేసుకుంటాం. అయ్యా, నన్ను స్వస్థపరచు, నా పరిస్థితి నుంచి నన్ను విడిపించు, మరణం వరకు నమ్మకంగా నిన్నే వెంబడిస్తూ నీ సన్నిధిలో నీ సాక్షిగా నేను ఉంటానని కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తాము. ఇలాగ దేవుడు మన ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో ఆరోగ్యాలు ఇచ్చి మన జీవితాల్లో అన్ని మేలు చేసి దేవుని కొరకు మనం నిలబడాల్సిన మనము దేవుని సన్నిధిలో ప్రార్థనకే దూరం అయిపోతూ ఖాళీ ఉన్నప్పుడు వస్తూ ఖాళీ లేనప్పుడు మనం ఇలాగ మనం ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలో భయభక్తులు లేకోకుండా జీవిస్తే దాన్ని ఏమంటారంటే విశ్వాసఘాతకము. నన్ను బ్రతికిస్తే నీకోసం బ్రతుకుతానన్నాం, నా జీవితంలో ఒక ఆశీర్వదిస్తే, నా కుటుంబంలో మేలు చేస్తే నీ కొరకు నేను నిలబడతానని మనం మాట ఇచ్చాము. దేవుని యొక్క మాట చొప్పున కాకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనం నచ్చినప్పుడు మన ప్రార్థనకు వస్తూ మనకు ఏదో అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తూ మన జీవితాలను అలా ఉంటే దాన్ని ఏమంటారంటే విశ్వాసఘాతకము అంటారు. నిజమే. నాకు తెలిసిన ఒక వ్యక్తి కూడా ఇలాగే ఒక రోజున ఇలాగే దూర ప్రాంతాల ఉద్యోగం వచ్చిందని వెళ్ళాడు. దూర ప్రాంతానికి చాలా మరి వెళ్ళినప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, స్నేహితులు. అలాగే స్నేహితుడు తను ఆహ్వానించి, ఉండరా, నువ్వు రూమ్ దొరికేదాకా నా రూమ్లో ఉండు, నాతో పాటుగా ఉండు అని చెప్పి ఆ కుర్రోడిని అతనితో పాటుగానే రూమ్లో ఉంచుకున్నాడు. చక్క అతను పెళ్ళయి పిల్లలతో ఉన్న వ్యక్తే. మళ్ళీ నువ్వేం వండుకుంటావు లేరా, ఉండు, మాకు ఎలాగో ఖాళీగా ఉంది అని రూమ్ కూడా చక్కగా రూమ్ అరేంజ్ చేసి ఉన్నాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇక్కడ ఇదివరకు ఎలా ఉండేదంటే ఏ టైం అయినా వాళ్ళు డ్యూటీకి వెళ్ళాల్సిందే, రాత్రులు అయినా సరే. ఇప్పుడులాగా కొన్నిసార్లు ఇళ్లలో ఉండి చేసుకుంటారంటే ఆ రోజుల్లో కుదిరేది కాదు. ఈ కరోనా వచ్చినాక కొంచెం వెసులుబాటు వచ్చింది. ఆ టైంలో వాళ్ళు ఇప్పుడు కూడా మిడ్ నైట్ అయినా సరే వాళ్ళు డ్యూటీలు చేయాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఇదివరకు కాలంలో అలాగే మరి షిఫ్ట్ల వారీగా డ్యూటీలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కొంతకాలం తర్వాత ఏమైందంటే ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే తన ఇంట్లో చేర్చుకున్న వ్యక్తి ఉన్నాడు చూసారా, ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఇంట్లో అతని భార్యను తీసుకుని వచ్చేసాడు.
అతని భార్యను తీసుకొచ్చేసేయటం అతనే కాదు, ఇంటికాడ స్తుతికోవడం పెట్టేసి జనాలందరూ కూడా చెప్పేస్తున్నారు. ఏంటి ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది ఏంటి అని అడిగితే వాళ్ళ అబ్బాయికి ఏదో మ్యారేజ్ అయిందంట, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నారంట అన్నారు. ఎలాంటి వాటికి దాన్ని ఏమంటా తెలుసా? నిన్ను పిలిచి మర్యాదగా నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి, నువ్వు కష్టపడబాకరా, నీకు వండుకుంటావు రాదురా, నీకు వెమ్మటే రూమ్ దొరకదు, నువ్వు కొంతకాలం మాత ఉండరా, ప్రేమతో ఆహ్వానించి ప్రేమతో చూపించిన ఆ వ్యక్తికి అతను ఏం చేశాడు? అది విశ్వాసఘాతం. చూడండి, కొన్నిసార్లు మనుషుల్లో మనం కూడా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి దివారాత్రులు మనల్ని ఆయన కాపాడుతూ, చుట్టుపక్కల చూస్తూ ఉంటుంటే మనుషులు ఎన్ని రకాలుగా మరణాలు అయిపోతున్నారు కళ్ళ ముందు, మీడియా ద్వారా కానీ ఫోన్స్ ద్వారా కానీ ఏదో ఒక విధంగా మనం ఇన్ని కళ్ళారా చూస్తూ, దేవుడు నన్ను ఎంతగా కాపాడుతున్నాడో, కనీసం ఉదయాన్నే లేచి కొద్దిసేపన్నా మోకరించి ప్రార్థన చేయకపోతే దాన్ని కూడా ఏమంటుంది తెలుసు? అదే కొంచెంసేపు కనీసం శనివారం ప్రార్థనలో నేను కూడా గడపాలా, దేవుని పాదాల దగ్గర గడపాలా? చూడండి, ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకున్నది ఎందుకంటే అనేక మంది నశించిపోచుండగా మీరు దీపస్తంభం మీద పెట్టిన వెలుగు వలె ఉండాలి, కానీ మంచం కింద కొంచెం కింద పెట్టేవారుగా మనము ఉండకూడదు. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయకపోతే, అనేక మంది కొరకు విజ్ఞాపన చేయకపోతే, నిజంగా దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటుంటే రోజు రోజుకి ఎక్కడ చూసినా భయంకరంగా ఉంటున్నాయి. నిజమే, చైనాలో కూడా ఇలాగే తుఫాను వస్తే ఆ తుఫాను 234 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చిందంట. మామూలుగా లేదు అసలు. 50-60 కిలోమీటర్ల స్పీడ్ అంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. మనకు వచ్చే తుఫాన్లు మ్యాక్సిమం వచ్చి 100 కిలోమీటర్ల స్పీడ్లో గాలి వస్తూ ఉంటుంది. 234 కిలోమీటర్ల స్పీడ్ గాలి వేగంతో వస్తే మనుషులు రోడ్డు మీద నడుస్తుంటే ఒక్కొక్కడు సొక్కాలతో సహా ఊడి ఎగిరిపోయినాయి. ఒక్కొక్కడు ఎగిరి అవతల పడుతున్నాడు. బళ్ళేంటి గిళ్ళేంటి మామూలుగా లేదు అసలు. అపార్ట్మెంట్లు కొన్న ఏ మోడల్ అయినా డిజైన్ చేసుకున్న మొత్తం కూడా ఎగిరి వెళ్ళిపోతున్నాయి. రోడ్డు మీద మనిషి ఎవడు నుంచోలేడు అసలు, పడుకుంటే తప్ప. ఆ నుంచున్నాడా వెళ్ళిపోతామే మొత్తం. టోర్నడోలు వస్తూ ఉన్నాయి. ఆ గాలి అయితే మరీ భయంకరం. అది ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోతే మన ఈ మధ్య కూడా మేడారం అనే ప్రాంతంలో కూడా మన రాష్ట్రంలో కూడా వచ్చింది. ఆ రాష్ట్రంలో వచ్చిన ఆ యొక్క భయంకరమైన ఆ టోర్నడోకి 50,000 చెట్లు కూలిపోయినాయి అంట. చూడండి, కొన్నిసార్లు ఇలాంటివి మనం చూస్తూ ఉంటుంటే ప్రకృతి మానవుడి మీద కన్నెర చేసిందని అర్థమైపోతుంది. ఎవరైనా సింపుల్గా చెప్తారు, ఏమండి మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం చేయగలుగుతాం, కానీ ప్రకృతి ఎలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతామండి? బుడవాళ్ళు అన్ని నీళ్ళు వస్తాయని మనం ఎవడనుకున్నామండి? ఇలా దాన్ని మనం ఆపగలుగుతామా? ఎవరైనా సరే మనం ఇన్ని నీళ్ళు వస్తే మనం ఏం చేయగలుగుతామండి? చేతులు ఎత్తేయడం తప్ప మనం ఏమీ చేయలేం. చూడండి, కొన్నిసార్లు మనుషుల యొక్క పాపాన్ని బట్టి దేశంలో మనుషులు జీవమగల దేవుని సన్నిధిలో మనలాంటి వాళ్ళు రక్షణ పొందిన వారు దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేయకపోతే దేశానికి నెమ్మది ఉండదు, దేశానికి కాపుదల ఉండదు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవుడు నీకు ఎన్నో అధికారాలు ఇచ్చాడు. దేవుని వెలుగును, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆ యొక్క మరి ఆ కృపలను నువ్వు అనుభవించిన నీవు నేను అనేక మంది కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రక్షించబడిన నీవు నేను కూడా ప్రార్థన చేయకపోతే నీ కళ్ళ ముందు అనేక మంది వేల ప్రజలు నిరాశ్రయలేకపోతుంటే దేవుడు వాక్యం ఏం చెప్తుంది? హెచ్కేల్లో చెప్పాడు ఆ మాట. 33లో మాట మీకు చూపిస్తాను. నాలుగో వచనం చూద్దాం. ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అవును, మరి వాడు జాగ్రత్త పడాలంటే రక్షించబడిన నీవు నేనేం చేయాలా? దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించాలా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలా? బాకానాదము వినబడుతుంది ఈ రోజున, సువార్త అనేక ప్రాంతాలకు వినబడుతుంది. విన్నా నాకు కాదులే అనుకుంటే అది మనం చెవిటి వాళ్ళకే. నిజమే,
ఈ రోజున దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించవలసిన మనము అనేక మంది బహు విగ్రహారాధనలో ఇంకా ఇలాగే ఉంటూ మనుషులు చేసే పనులన్నీ ఇలా చేస్తున్నారంటే ఇంకా మన దేశంలో బహు విగ్రహారాధన కొనసాగుతుంది అంటే రక్షించబడి నీవు నేను నోరు మెదపలేకపోవటం వల్లనే, ప్రార్థన చేయలేకపోవటం వల్లనే. రక్షించబడిన మనం ఎలా చేయాలా? మనం గోనిపట్టు కట్టుకోవాలా, ప్రార్థన చేయాలా? అయ్యా నా బంధువులు ఉన్నారయ్యా, నా రక్త సంబంధులు ఉన్నారయ్యా, నా గ్రామంలో ఎంతోమంది సువార్త తెలియని ప్రజలు, వాళ్ళు అనుకోవచ్చు మా నమ్మకాన్ని బట్టి మేము చేసుకుంటాం అనుకోవచ్చు, కానీ వాళ్ళు అలాగే దుర్మార్గుడు కూడా తన దుర్మార్గులు నశించిపోవటం దేవుడి చిత్తము కాదు. ఆ దుర్మార్గు నుంచి మరలి రావటమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం ఎవరం కూడా నాకెందుకులే అనుకుంటే దేవుని ఉగ్రతను మనం కూడా భరించాల్సి వస్తుంది. ఎందుకంటే వారి యొక్క రక్తాపరాధాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. ఎందుకు దేవుడు నిన్ను నన్ను విడిపించాడు? ఎందుకు ఆయన మందిరాన్ని తీసుకొచ్చాడు? ఇన్ని సంవత్సరాలు నేను మందిరానికి వస్తున్నానని చెప్పుకుని కూడా మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా లేకపోవడం కూడా విశ్వాసఘాతకమే. అదే స్థానంలో ఇంకొక వ్యక్తికి దేవుడు స్థలం ఇస్తే, ఇంకొక వ్యక్తికి దేవుడు అవకాశం ఇస్తే దేవుడు అనేక మందిని రక్షించుకునేవాడేమో. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని చిత్తములో చేయకపోతే సౌలును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు కదా. దేవుడు కోరుకున్నట్లుగా జీవించాలని అతను ఆశించాడు. దేవుడు తన సొంత ఆలోచన బట్టి ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత తన సొంత ఆలోచనలు తన స్వచిత్తము చేయటం చూసి దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తున్న బట్టి దేవుడు అన్నని అతను త్రోసివేశాడు. ఒక వ్యక్తిని ఎందుకు దేవుడు త్రోసివేశాడు? గాడిదలు వెతుక్కుంటా వచ్చినవాడిని పిలిచి దేవుడు అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా నీ చేస్తే నా మాట వినుకోకుండా నీ సొంత ఆలోచన బట్టి నువ్వు చేస్తున్నావు. నిన్ను ఎక్కడుండవలసిన వాడిని నేను ఎక్కడ పెట్టాను? ఏం చేస్తున్నావు నీవు? దేవుడు లెక్క అడగడా? మనం ఏ పరిస్థితిలో ఉండవలసిన వాళ్ళం మనము దేవుడి రోజున లేవనెత్తి దేవుడు ఆశీర్వించి దేవుడు ఎన్నో మేళ్ళు మన జీవితంలో జరిగిస్తే ఈ రోజున మనం ఆయన మాట వింటున్నామా? మన సొంత ఆలోచన బట్టి నడుచుకుంటున్నామా? దేవునికి ప్రతి ఒక్కరూ కూడా మనం లెక్క అప్పచెప్పవలసిందేనండి. అలాగే భార్య అయినా భర్త అయినా ఒకరికొకరు నమ్మకం మీద ఏదే కుటుంబమైన నడుస్తూ ఉంటుంది. నిజమే, మొన్న ఒక వ్యక్తి కూడా ఇలాగే పాపం తన భార్య చదువుకుంటానంటే సివిల్స్కి పాపం ప్రిపేర్ అవుతానంటే చదివించాడు. మంచి జాబ్ వచ్చింది, ఐఏఎస్ ర్యాంక్ సంపాదించుకుంది. ఆయనకి ఆనందం అంతా లేదు. నా భార్య కలెక్టర్ గారు అయిపోయిందని చాలా సంతోషించాడు పాపం. కానీ కొంతకాలానికి ఇతన్ని తక్కువగా చూడటం మొదలెట్టింది. ఆయనతో పాటుకున్న హోదా కలిగిన వారుగా నా హోదా ఏంటి, నేనేంటి అంటూ తన భర్తను విడిచిపెట్టేసి వేరేగా అతను ప్రేమించి అతనితో వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? విశ్వాసఘాతకం అండి అది. నిన్ను అంత కష్టపడి చదివించాడు, నువ్వు చదువుకుంటానంటే కదా, నీకు ఫీజులు కట్టి ఒకసారి రాకపోయినా, రెండోసారి రాకపోయినా, 3 సార్లు రాకపోయినా నువ్వు ప్రయత్నించమ్మా, నీకు తెలివితేటలు ఉన్నాయి, దేవుడు మన తలరాత మారుస్తాడు, నాకు ఎలాగో చదువు ఎక్కలేదు, నువ్వన్నా చదువుకుంటే మనం శుభ్రంగా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని కదా తను కష్టపడి తన భార్యను చదివించింది. తన స్థితి తను మర్చిపోయి ఎప్పుడైతే తన భర్తకు వ్యతిరేకంగా వేరొక అతనితో అతను వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఏమంటే తెలుసా? విశ్వాసఘాతకము. నిజమే. చూడండి, మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలుగా మనము ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏ దేశం అయితే అంటే ఏ మనుషుడైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి, ఎవరి దృష్టిలో? మన దృష్టిలో మనం బాగానే ఉంటాం. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలా? దేవుని దృష్టిలో మనం ఎప్పుడూ కూడా ఆయన ముందు ఉన్నప్పుడు మన బ్రతుకంతా కనపడుతుంది. మనంతరం మనం ఏమనుకుంటాం తెలుసా? వాళ్ళకన్నా బాగానే ఉన్నాను, వీళ్ళకన్నా బాగానే ఉన్నాను, మేమే చాలా మంచివాళ్ళం, మేమే చాలా బెటర్ అని మనకు మనం అనేసుకుంటాం. కానీ మన బ్రతుకు ఎప్పుడు తేలద్ది? దేవుని యొక్క వాక్య వెలుగులో కానీ దేవుని ఎదుట మనము ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ స్థితిగతులు నా స్థితిగతులు అన్నీ కూడా ఆయన ముందు ఉన్నప్పుడు మనం అన్నీ అర్థమైపోతాం. అందుకని
దావీదుకు అనుభవం వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యా నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదే చూడు. అందుకని మనం కూడా మందిరానికి వచ్చేది ఎందుకంటే మనలో కూడా వాక్యము ద్వారా మనం దిద్దుకుంటానికి. ఇప్పుడు అద్దం ముందు ఉన్నప్పుడు మనకేం కనపడదు చెప్పండి? మన మొహం కనపడద్దా? ఎక్కడ కొంచెం చెమట పట్టిందో, ఎక్కడ కొంచెం తెల్లగా అయిపోయిందో పౌడర్ చెమట మీద రాస్తే ఇవన్నీ కొంచెం బయటకు వచ్చినాక ఏమవుతాయి మనకి? దసరా బుల్లులాగా ఉంటాడు. ఏంట్రా బాబు నా మొహం ఎట్టుందంటే, నువ్వు అడావుడ్లు ఏం చేసావు? ఇంట్లో ఉన్నప్పుడు గబగబా పౌడర్ రాసేసి గబుక్కుని ఆటో ఎక్కేసావు. ఇప్పుడు ఈ ఆటో ఎక్కినోడికల్లా ఆరిపోయి నాకు చల్ల గాలికి ఆరిపోయి నాకు ఎట్లుంటుంది అది? ఎవడ మంచివాడైతే పక్క చెప్తాడు, అమ్మ కొంచెం తుడుచుకో అమ్మ, మరి జనాలు జడుచుకుంటారని చెప్తారు. అలాగే మన ముఖం కూడా వాక్యమనే అర్థంలో ఎప్పుడైతే మనం చూసుకుంటామో మన జీవితం ఎలా ఉందో అర్థమవుతుంది, మన బ్రతికి ఎలా ఉందో అని అర్థమవుతుంది. లేకపోతే ఎలా ఉంటుంది తెలుసు? ఎప్పుడు నా అంత మంచివాడు ఊళ్ళో ఎవడలేడు అనుకుంటాం. నిజమేనండి. దేవుని తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడండి. నిజమే. దావీదు జీవితాన్ని గురించి కూడా మీకు ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తాను. విశ్వాసఘాతకం అంటే ఏంటో ఒకసారి దావీదు జీవితాన్ని గురించి ఒక మాట మాకు చెప్తాను. 2 సమూయేలు 11వ అధ్యాయము 5-6 వచనం చదువుదాం. 2 సమూయేలు 11వ అధ్యాయము 5-6 వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. చాలు తల్లి. ఇక్కడ ఆ స్త్రీ అంటే మనకు తెలుసు, బెత్షెబా. పేరేంటి? బెత్షెబా. ఆమె గర్భవతి. నేను గర్భవతినైతేనని దావీదునకు ఏమంది? వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, మరి ఈ యొక్క తప్పును కప్పిపుచ్చుంటాకి, తను చేసిన పొరపాటును కప్పిపుచ్చటానికి తను ఏదో తన సొంత ఆలోచన బట్టి ఆలోచిస్తున్నాడు. అక్కడ యోవాబు పంపించాడు. మొత్తానికి వచ్చిన తర్వాత 11వ వచనం చదువు. అక్కడ ఏముంది? ఉరియా అని అంటున్నాడు, మందసమును ఇశ్రాయేలు వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపత్యగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడును కానని దావీదుతో అనెను. చూడండి, ఇక్కడ ఉరియా తను ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఇంటికి వచ్చావు కదా రబ్బా, ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళరా అని చెప్పి అంటే, అయ్యా మందసము అలాగే నాతోటి సైనికులందరూ కూడా సేవకులు కూడా దండులో ఉండగా భోజన పానాలు చేయటానికి నా భార్య యొద్ద పరుండి ఇంటికి వెళ్తానా? నీ తోడు నీ ప్రమాణము తోడు నేను ఇలాగూ చేయను వాడును కానని దావీదుతో చెప్పాడు. చూడండి, తను యథార్థ హృదయంతో చెప్పాడు. తను నిజంగా దేశము సంరక్షణ కొరకే తను నా తోటి వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నప్పుడు మందసం అలా ఉన్నప్పుడు నేను ఎలాగ ఇంటికి వెళతానయ్యా? నేను అలా వెళ్ళనయ్యా. నేను అంత నమ్మక ద్రోహంగా నేను ఉండను, నేను స్వార్థపరుడుగా నేను ఉండనయ్యా. తను బ్రతిమలాడుతూ చెప్తున్నాడు. తన ఆలోచన ఎలా ఉందో తెలుసా? వీడు వెళ్ళనంటే వీడిని ఏదో ఒక విధంగా ఈయన చంపేయాలి. చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము మనకు కూడా కొన్ని ఆజ్ఞలు దేవుడిచ్చాడు. నీ పొరుగు వాణిని దేన్ని కూడా, నీ భార్య అయినా సరే ఎవరినైనా సరే దేవుని వాక్యం ప్రకారం మనం ఏం చేయకూడదు? నీ పొరుగు వాణి దేన్ని కూడా ఆశించొద్దని చెప్తాడు దేవుడు. మరి ఇలాంటి పాపం చేసినప్పుడు తను ఏమనుకున్నాడు? 14వ వచనం చూద్దాం. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్నట్టు చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్లి పొమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించెను. చూసారా, ఎవరి చేత పంపించాడంటే ఆడి చేతే పంపించాడు, ఉరియా చేతనే పంపించాడు. యుద్ధం ఎక్కడైతే మోపుగా జరుగుతుందో ఆ స్థలంలో వీడిని అక్కడ పెట్టు అని వాడి మరణ శాసనం రాసి పంపించాడు. చూడండి, రాజుగారు ఏవో పంపించాడో సమాచారం నాకైతే తెలియదు. అది సీలు వేసి రాజముద్ర ఇవ్వబడింది కాబట్టి దాన్ని నేను ఓపెన్ చేయకూడదని చెప్పి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? యోవాబుకే ఇచ్చాడు.
యోవాబు ఏం చేశాడంటే అతని యుద్ధం ఎక్కడైతే బాగా ముమ్మరంగా జరుగుతుందో ఆ స్థలములో అతన్ని అక్కడ ఉంచేయటం వలన యుద్ధంలో ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా అపాయమే. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ యుద్ధంలో అతను ఏమైపోయాడు? చనిపోయాడు. నిజమే. నిజంగా తెలిసి కూడా ఒక వ్యక్తిని పాపము చేసి దేవుడు తను ఎంతగా ప్రేమించి తనను కూడా గొర్రెల దొడ్డున వ్యక్తిని వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా తనకన్నా ఆజానుబాహులుగా ఉన్న వాళ్ళను కూడా కాదని బాల్యదినములందు దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని ఆరాధిస్తున్న దావీదును దేవుడు ప్రేమించి ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క ప్రణాళికలో అతన్ని రాజుగా దేవుడు అతన్ని అభిషేకించి ఆశీర్వదిస్తే నా కొరకు నమ్మకం ఉంటాడు, నా నీతిని నా కార్యములను అతని ద్వారానే చూడాలని ఎంతో ఆశిస్తే అతను చేసింది ఏంటో తెలుసా? తన పొరుగు వారి భార్యను పాడు చేసి ఆమె భర్తను కూడా హతమగునట్లుగా ప్లాన్ చేశాడు. చూడండి, ఇది విశ్వాసఘాతకం. ఇది కూడా నిజమేనండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా బ్రతకవలసిన మనం కూడా దేవుడు చెప్పినట్లుగా వినుకోకుండా, దేవుని ఆజ్ఞను పాటించుకోకుండా, దేవుని కట్టడలు మనం అనుసరించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదని. అవునండి. ఈ లోకంలో తెలియక ఎంతోమంది కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేయొచ్చు. వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి కానీ, వారికి ఉన్న అలవాట్ల బట్టి కానీ, వారికి ఉన్న పద్ధతులను బట్టి కానీ వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. కానీ దేవుని ఎరిగిన నీవు నేను దేవునికి నమ్మకం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నిజమే. అలాగే ఇశ్రాయేలు విషయంలో కూడా ఒక మాట మీకు చెప్తాను. ఇశ్రాయేలును కూడా విశ్వాసఘాతకులుగా ఎందుకున్నారు ఆ మాట మీకు కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 16 నుంచి 20 దాకా చదువునాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 16 నుంచి 20 దాకా చదువు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీల యందలి ఏ చాప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. ఇనప కొలిమి అంటే భయంకరమైన బహుశ్రమలవి, బానిసత్వం జీవితం. అది ఆహారం కూడా లేకోకుండా పనులు చేయించుకుంటాం, వెట్టి చాకరీ చేయించుకుంటాం. ఇలాంటి నిజంగా అలాంటి ఇనప కొలిమిలో నుండి వాళ్ళని బయటకు తీసుకొచ్చినట్టు దేవుడు తీసుకొచ్చి, దేవుడు నిజంగా మీరు వాగ్దాన భూమికి మీరు వెళ్ళండి, అబ్రహాము ఇస్సాకు యాకోబుతో నేను ప్రమాణం చేసినట్లుగా పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని మీరు వెళ్ళండి అని చెప్పి, మీరు ఎక్కడైనా గనక ఒకవేళ ఐగుప్తులో నుంచి మీరు వచ్చినప్పుడు ఆ ఐగుప్తు ఆచారాల ప్రకారము మీరు ఎక్కడైనా రెక్కల గల పక్షిగనైనా, అలాగే నేల మీద పాకు ఏ పురుగైనా అంటే పాములైనా, ప్రతిమనైనా, భూమి కిందనున్న నీళ్ళ యందులు ఏ చేప ప్రతిమనైనా, ఆడ ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశం వైపు కూడా కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశ సైన్యమును చూచి మరలు కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి పూజింపబడకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడండి అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ఏ జంతువులైనా ఏ పాములైనా ఈ వేటిని కూడా మీరేం చేయకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు. ఏ చెట్టులను కూడా మీరేం చేయకూడదు, వాటిని మీరు పూజించకూడదు. మరి కొంతమంది చెట్లను పూజించే వాళ్ళు ఉంటారు, దాంట్లో కూడా ఏదో శక్తి ఉంది అనుకున్నట్టు. మరి వాక్యము తెలిసి నీవు కూడా ఆ చెట్లలో ఏ స్థలంలో అయితే పసుపు బొట్లు కుంకాలు ఎడతారో అక్కడ నువ్వు తలెట్టి ఎట్టబడుకుంటున్నావు కొంతమంది చూస్తా నేను.
మీరు చూసుకోండి కావాలంటే. ఊళ్ళో సెంటర్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కొంతమంది కూసుకుంటారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చూస్తాను నేను. అది ఏదో చేసేస్తుందని కాదు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీరు వాటికి ప్రత్యేకంగా ఉండి బయటికి రండి అన్నాడు వాక్యం. ఏమన్నాడు? పౌలు గారు చెప్పాడు. ఆ మాట చెప్పండి. 2 కొరింథీ 6వ పత్రికలో ఏం చెప్పి 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు వాటికి ప్రత్యేకంగా రండి. క్రీస్తుకు బెలియాలకి ఏం సంబంధం అయ్యా? చీకటికి వెలుగు ఏం పొద్దు? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు అన్న వాక్యం. మీరు దాని నుండి ప్రత్యేకంగా రండి. మీరు దానిలో పూసుకుపోబాకండి అగల. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమించినంత వరకు ప్రేమిస్తాడు. తేడా వచ్చిందా తోలు చేస్తాడు. మామూలుగా వలవడం. దేవుడు ఏదైనా చెప్పకోకుండా చేయడు. దేవుడు ఏదైనా చెప్పి చేస్తాడు. నీ వాహనం కూడా దానికి ఇవ్వకూడదు. ఊరేగింపు ఉంటాయి కదా, ఇవ్వచ్చా? వెళ్ళకూడదు. వాటికి నువ్వు అసలుకి దూరంగా వెళ్ళిపోమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు వాటిల్లో గనక వెళ్ళావా నీ తోలు ఒలిచేస్తారు గ్యారెంటీగా. చందా కూడా రాయకూడదు. వాటికి డీజేల దగ్గర కూడా వెళ్ళకూడదు. దేవుడు మీరు వాటిని ప్రత్యేకంగా ఉండమన్నాడు. మీరు దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుడు బహు జాగ్రత్తగా ఉండమంటే ఏంటి? ఎక్కడ మనము వాటిలో పాలు పంపులు పొందకూడదు. దేవుడు ప్రేమించి నిజంగా ఈ లోకంలో ఆయన ప్రేమను మనకు పంచాలని ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దానం చేసినట్లుగా, ఆ దినమంది ఇశ్రాయేలుకు వాగ్దాన భూమికి ఆయన నడిపించినట్లుగా నిన్ను నన్ను కూడా ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టింది. ఎందుకు తెలుసా? యుగయుగాలు దేవుని రాజ్యములో మనం స్వతంత్రించుకోవాలని, యుగయుగాలు దేవునితో మనం ఉండాలని, ఆయన ఇచ్చే నిత్య రాజ్యములో యుగయుగాలు కూడా మనం ఆయనతో ఉండాలని ఎంతగా మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెడితే, వాక్యం వింటూ కూడా ప్రార్థనకు వస్తూ కూడా ఎవరికేం తెలుసులే అనుకుని నువ్వు మనుషులను మెప్పించేటట్టుగా నువ్వు జీవించావా, దేవుడు తప్పకుండా దాని యొక్క శిక్ష మనం అనుభవించాల్సిందే. నిజమేనండి. అందుకని ఎక్కడా కూడా ఏ సూర్యుని కూడా చంద్రుని కూడా మనం వాటిని ఆరాధించకూడదు. ఏ నక్షత్రాలను కూడా మనం ఆరాధించకూడదు. తెలియక వాళ్ళు చేస్తారు కొంతమంది. సృష్టిలో అవన్నీ కూడా దేవుని యొక్క క్రమ ప్రకారం నడుస్తున్నాయి అంతే. అంతే తప్ప నువ్వు అమావాస్య అని, నువ్వు పౌర్ణమి అని, నెల పొడుపులని ఇలాంటివన్నీ కూడా అన్ని జనుల వల్ల మనం చేయకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. ఇవన్నీ కూడా ఇర్మియా ద్వారా చెప్పబడిన మాటలు. ఏమన్నాయంటే తెలుసా? 10వ అధ్యాయం ఇర్మియా 12-13 ఒకసారి చదివాను. ఇర్మియా 10వ అధ్యాయము 12-13 వచ్చిన చదువు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించెను. తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఆయన తన బలము చేతే భూమిని సృష్టించాడంటండి. ఆయన తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడంట. ఆయన తన ప్రజ్ఞ చేతనే ఆకాశంలో కూడా ఏం చేశాడు? ఆయన విశాలపరిచాడు. ఆయన ఆజ్ఞ ఇస్తేనే జలరాశులు కూడా ఆకాశంలో నుండి వస్తున్నాయి. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే వర్షం రాదు, కప్పలు ఊరేగించిన రాదు. ఆయన సెలవు లేకుండా భూమి మీద ఏదైనా సరే అన్నీ కూడా సమయానికి, సూర్యుడు చంద్రుడు దేవుడు నియమించిన సమయాన్ని ప్రకారం 1 సెకండ్ కూడా తేడా రాకుండా వాటి క్రమం ప్రకారం నడుచుకుంటున్నాయి ఈరోజు. మరి జీవము గల దేవుని బిడ్డలుగా ఆయన స్వరూపంలో చేయబడిన మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? రోమీలు రాయబడిన పత్రికలో పౌలు గారు చెప్పాడు అన్నమాట. 1వ అధ్యాయము 23-25 చదివాను. రోమీలు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 23-25 చదివాను.
వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుని అపవిత్రకు వారిని అప్పగించారు. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా ఏం చేశారు? సృష్టమును పూజించి సేవించరు. ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు? సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. ఈ రోజున నదులకు వెళ్ళి నమస్కారం చేస్తున్నారు, సముద్రాలకు వెళ్ళి స్నానం చేసి పుణ్య స్నానాలు అంటూ అవి చేసి నా పాపాలు పోతాయని చెప్పి సముద్రంలో మునుగుతున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులని మనం పవిత్రులు చేస్తాడని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంటే, మరి లోకంలో మనుషులు వెళ్ళినట్లుగా నువ్వు సముద్ర స్నానాలకు వెళ్ళి దండం పెట్టుకుంటావు, పాటికి నా పాపాలు పోతాయని నువ్వు అనుకుంటే ఏం చేస్తున్నట్టు నువ్వు? ఈ రోజున అనేక మంది కూడా లోకస్తులతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నవంబర్ మాసంలో కొన్నిసార్లు ఏదో మాసం ఉంటారు, అది కార్తీక మాసాలేనా కాదు, వనభోజనాలకు వెళ్తారు ఆ టైంలో. కార్తీక భోజనమేనా? ఓకే. ఆ నెలలో కొంతమంది అన్ని జనులతో కలిపి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, వనభోజనాలకు వెళ్ళిపోతారు. స్కూల్లో కొంతమంది వాళ్ళు బస్సు వేసారనుకో, వీళ్ళు కూడా ఏం చేస్తారు? మా డ్యూటీ వేసారంటే తప్పదని వెళ్ళిపోతారు వీళ్ళు. అందుకంటే నువ్వు వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నాడన్నాడు దేవుడు. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలన్నాడు ఆయన? మీరు ప్రత్యేకంగా ఉండండి. సూర్య చంద్రు నక్షత్రాలు మీరు ఎప్పుడూ కూడా ఆరాధించొద్దు. ఎందుకంటే దేవుడు వాటిని సమస్తాన్ని కూడా నీ చేతి కింద అవన్నీ కూడా ఆజ్ఞాపించినట్టుగా యెహోషువ ఏం చేశాడు చెప్పండి? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపోమన్నాడు, చంద్రుడా ఎప్పటి వరకు? శత్రువుల మీద పగ తీసుకునే వరకు నువ్వు కదలబాకన్నాడు. నిజమేనండి. ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు అనేక మంది కూడా దేవుడు ఏది చెప్పాడో దేవునికి వ్యతిరేకంగా ఈ రోజున సృష్టిని ఆరాధిస్తున్న వాళ్ళు ఈరోజు ఉంటారు. అవునండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనము ఎప్పుడూ కూడా దేవుని ఆరాధించాలి తప్ప సృష్టిని ఆరాధించకూడదు. కొంతమంది లైట్ వేయంగానే బస్సులో మోత, ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అయితే మా లోపల నుంచి తీసి బయటికి దాన్ని వాళ్ళకి పాపం తెలియదండి. భర్తలో పాపం వాళ్ళదు మా ఆయుష్కాలం పెరుగుద్ది, భర్త కూడా కాపాడబడాలి పాపం చెట్లు చుట్టూ వాళ్ళు తిరుగుతారు. వాళ్ళకి నువ్వు తిరగకూడదట. ఈ రోజున లోకంలో అందరూ మనుషులు ఎలా అయిపోయారండి? సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. దీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర గిరామే వినుటకురారండి. ఓ సోదరులారా గిరామే వినుటకురారండి. ఈ రోజున సృష్టికర్తను మర్చిపోయారు. ఈ రోజున నిజమేనండి. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా సృష్టిని ఆరాధించకూడదు. నిజం. దేవుని యొక్క కుమారులుగా మనం చేయవలసింది అంటే దేవుని మాత్రమే పూజార్హుడు. ఎందుకంటే సమస్తాన్ని నోటి మాట చేత సృష్టించాడు ఆయన. అలా చేశాడు ఆయన. వెలుగు కలుగు గాకనగానే చీకటిని పగలు వేరు చేయనట్లుగా కూడా సమస్తాన్ని నీకు ఏది కావాలో తినటానికి ఆహారము, పండ్లు, అలాగే ఈ లోకంలో సమస్త భూజంతువులను
సముద్ర జలచరాలను, ఇవన్నీ కూడా నిజమే. కానీ ఈ రోజున అవన్నీ కూడా మానవుడికి ఎదురైపోయినాయి. మానవుడికి ఎదురైపోయినాయి. పాములు మనుషులనే కొరుతున్నాయి, సింహాలు కూడా మనుషులనే చంపుతుంటున్నాయి. ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో కూడా తోడేళ్ళు కూడా మనుషుల మీదే పడుతున్నాయి, వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నాయి అంట. చూడండి, ఈ రోజున జీవము గల దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇర్మియా 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు కూడా చూద్దాం ఒకసారి. ఇర్మియా 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారమును అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పేతో అంటే, ఇశ్రాయేల్ అంటే ఎవరని చెప్పండి? పాపాలు ఒప్పుకొని రక్షించబడిన వ్యక్తిని యాకోబును ఇశ్రాయేల్ అన్నాడో, అలాగే జక్కయ్యను కూడా తన హృదయాన్ని సరి చేసుకున్న వ్యక్తిని ఇతరు కూడా అబ్రహాం కుమారుడు అన్నాడు. అలాగే మనం ఈ లోకంలో ఎవరైనా ఎక్కడ పుట్టినా మనందరికీ ఏ కులం లేదు, ఏది లేదు, అందరం ఒకళ్ళమే. మనమందరం కూడా నోవా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి మన పూర్వీకుడు నోవాహే. ఇప్పుడు నోవాహు కులం ఏదైతే మన కులం అదేగా. దాన్ని బట్టి మరి అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలైనా ఎవరైనా సరే ఇప్పుడు ఎవరిని ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ కూడా నోవాహులోని దగ్గర వచ్చింది అందరూ. చూడండి, మనం అలాగే ఆయన బిడ్డలుగా ఆయన ఏమన్నాడు? ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్ని జనముల ఆచారములను అభ్యసించకూడి, ఆకాశమందు అగపడు చిహ్నాలకు జనములు భయపడదురు, అయితే మీరు వాటికి భయపడద్దు. ఎందుకంటే మనుషులు భయపడిపోతారు. చంద్రగ్రహణం వచ్చింది, సూర్యగ్రహణాలకు కూడా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? అవి సృష్టి ధర్మమేనా? సృష్టిలో అవన్నీ కూడా దేవుడు వాటికి ఎలాగ నియమించాడో వాటి ప్రకారం అన్నీ కూడా వస్తాయి. అలాగే మనుషులు అనుకోవచ్చు, ఈ సూర్యగ్రహణం రోజున, చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదమ్మా, లోపల గంప కింద ఉండాలంట అంటారు. అంటే ఏంటి? ఇవన్నీ నాకు మామూలు తెలియదు, కానీ ఎవరు ఫోన్ చేస్తారు జనాలు కొంతమంది, అయ్యగారు ఇవాళ మరి ఏదో గ్రహణం ఉందంటగా, ఈ గ్రహణం రోజున బయటికి రాకూడదు అంటున్నారు, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అంటారు. చూడండి, అన్ని జనులు వాటికి భయపడతారు. దేవుని తెలియని వాళ్ళు వాటిలో ఏదో జరిగిపోద్దాం అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎవరో చెప్పారంట జ్ఞానము రుచుది అన్నారంట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ సమయంలో మీరు బయటికి తిరిగారంటే, జ్ఞానమురు అంటే తెలుసు ఎప్పుడన్నా? ఈ ముక్కు కాడి నుంచి ఇక్కడ కొంచెం కట్ అయిపోయి మాట్లాడతారు వాళ్ళు, నాలుగుతో కొంచెం కట్ అయిపోతూ ఉంటుంది, అది సర్జరీ చేస్తారనుకోండి. అలాగూ కొన్నిసార్లు అది కొన్ని ఇలాంటివి వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అది సైన్స్కి ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు, కానీ మనుషులు భయపడతారు. ఇంకోటి ఏంటి చెప్పనా, నువ్వు ఎప్పుడైతే దేని గురించి భయపడుతున్నావో భయపడిందో జరుగుద్ది. నువ్వు భయపడిందే జరుగుద్ది. ఎప్పుడు కూడా మనం దేనికి భయపడవసరలా. 365 సార్లు కూడా బైబిల్లో ఏముందన్నారు? భయపడొద్దు అన్నాడు. నువ్వు ఎందుకు భయపడాలా? కొంతమంది మంచి గడియలు అయిపోతున్నాయి, ఏదో అయిపోతుందని చెప్పేసి వాళ్ళు టైం అవ్వకముందే బయట బయలుదేరిపోతారు. మీకు ఎన్ని కొంత బయటికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది లోకంలో మనుషుల యొక్క అలవాట్లు, వాళ్ళ పద్ధతులు. కొన్నిసార్లు వాళ్ళు సమయాన్ని చూసుకుంటారు, వాళ్ళు ముహూర్తాలు చూసుకుంటారు, వాళ్ళు మంచి గడియలు చూస్తూ ఉంటారు. ఏదైనా మన కార్యం చేయాలన్నా కూడా మంచి రోజులు చూసుకుంటూ ఉంటారు. చూడండి, లోకంలో మనుషులు వాళ్ళు ముహూర్తాలు చూసుకోవచ్చు, వాస్తులు చూసుకోవచ్చు, వాళ్ళకి తెలిసిన శాస్త్ర ప్రకారం వాళ్ళు వెళతారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఇశ్రాయేలు వంశస్థులారా, ఎవరికంటదా? ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్ని జనుల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడదురు, అయితే మీరు వాటికి భయపడద్దు. వచ్చినాడు ఊరికిన పోవడం ఏంటంటే, ఈ మూల తలుపెట్టారు, ఆ మూల గేట్ పెట్టారంటే, ఈ మూల ఏదో బంగారం వంటి చెట్టును కూడా నరికేసి ఉన్నారు చాలామంది. లేరా లేదు చెప్పండి? నేను చూసా, వెళ్తే ఒకసారి మంచి కాయలు కాసే కొబ్బరి చెట్టు లేదు అక్కడ. ఇంకో ఇంటికి వెళ్తే బాగా మామిడికాయలు బాగా కాసేది, పాపం నాకు కూడా వచ్చాయి ఎప్పుడప్పుడు మామిడికాయలు.
ఆ చెట్టు లేదు అక్కడ. అంటే మనుషుల యొక్క ఆలోచన ఏంటి? ఈశాన్య మూలన బరువు ఉంటే ఇంట్లో ఏదో కీడు వచ్చేస్తుందంట. అంటే మనుషులు ఏది భయపడతారో భయపడిందో జరుగుతుంది చెప్తున్నా. ఏమండి, మనకి ఎంతెంత స్థలాలు ఉన్నాయి దేవుని కృపను బట్టి. ఒక్కొక్కరికి 3 సెంటు 2 సెంటు మొత్తానికి సెంటున్నారన్న మొత్తానికి ఉన్నాయి. అసలుకి మీరు టౌన్లోకి వెళ్ళి చూస్తే కొన్ని గజాల్లోనే చిన్న చిన్న ఇల్లు కట్టుకుని దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఆడు నాకు తూర్పే తిరగాలి పడమటే తిరగాలంటే ఆడికి కుదురుద్ది. ఆడికి నీకు బాగా స్థలం ఎక్కువ ఉండేళ్ళకి బాత్రూమ్ కూడా లెక్కెత్తావు. ఈ పక్కన కూర్చోవాలా, ఏ పక్కన కూర్చోవాలో, అర్జెంట్ అయితే ఏ పక్కన కూర్చుంటే రాజు చెప్పండి నాకు. దానికి కూడా లెక్కే. లెట్రిన్ సీట్ ఇటు ఉండాలా అటు ఉండాలా ఉత్తరానికి ఉండాలంట. అమ్మో, ఆఖరికి చచ్చిపోయేవాడిని కూడా ఊరికి ఉత్తరానికి మోసుకెళ్ళాలంట. వాళ్ళు లేచి వస్తాడా మళ్ళీ ఏమన్నా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు భయపడద్దు. అన్ని జనుల ఆచారాలు మీరు భయపడద్దు. నిజమేనండి. ఈ రోజున ఈ లోకంలో మనుషులు ఏది భయపడతారో అదే జరుగుద్ది. నువ్వు దేనికి భయపడవు అసలు. అన్నీ వదిలేసాడు ఏమవుదో. ఈ ఆలోచించి 100 మార్లు ఆలోచించి ఇది తింటే ఏమవుద్ది, ఇది తింటే ఏమవుద్ది అన్నవాడికే జరుగుతాయి. ఏది పడితే తిన్నవాడు చూడండి, జంగురు బిల్లు తింటాడు పొద్దున పూట, సాయంత్రం తొండకూర తిన్నా సార్ ఆడికి ఏమవుదో. ఆడికి ఏమవుదో. మనకే బెడ్ రెస్టులు, వాళ్ళకి ఏ రెస్టులు లేవు. వాళ్ళకి ఎందుకు భయపడతారు అన్నిటికీ? నిజమేనండి. దేవుడు అందుకని అంటున్నాడు. ఇక్కడ 3 వ్యక్తులను చెప్తున్నాడు. ఆ 3 వ్యక్తుల గురించి మనకేం చెప్తున్నాడంటే 14వ వచనం చూద్దాం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవాకు. ఇక్కడ ఏముందంటే నోవాహు గురించి చెప్తున్నాడు, దానియేలు గురించి చెప్తున్నాడు, యోబు గురించి చెప్తున్నాడు. ఈ 3 కూడా అలాంటి దేశంలో ఉన్నా సరే వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుంటారు. అలాగే ఆయన ఏమన్నా అంటే, ఎక్కడైనా ఒకవేళ ఖడ్గ మృగాలు వచ్చినా, దుష్ట మృగాలు వచ్చినా, ఒకవేళ యుద్ధం వచ్చినా, అలాగే తెగులు వచ్చినా, ఇకలాగూ ఖడ్గం వచ్చినా, ఏది క్షేమం వచ్చినా సరే ఏమన్నాడంటే వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. వారు కుమారులైనను, ఇంకేమన్నాడు, వాళ్ళ కుమార్తెలైనను రక్షింపజాలకుందురు అంటున్నాడు. అంటే ప్రారంభంలో వాళ్ళలో ఉన్న విశ్వాసము, ప్రారంభంలో నోవాహులో ఉన్న విశ్వాసము తర్వాత నోవాహు వంశంలో కనపడల. తర్వాత నోవాహుని జలప్రళయించి దేవుడు విడిపించాడా? తర్వాత తన వంశం నుంచి వచ్చిన వాళ్ళే కదా బాబేలు గోపురం కట్టింది. దేవుడు ఏం చెప్పాడు? నీ ఇంటి వారికి రక్షణ వాడు సిద్ధపరచుకోమంటే ఆయన కష్టపడి మొత్తానికి విశ్వాసంతో తన ఇంటి వరకు వాడను సిద్ధపరచుకున్నాడు. దేవుని మాట విధేయత చూపించాడు. అలాగే నోవాహు అంటే కూడా శాంతి, నెమ్మది అని అర్థం వస్తుంది. ఆయన యొక్క గుణగణాలు కూడా మనం చూస్తే అతడు ఎలాంటి వాడంట? ఆదికాండము 6వ అధ్యాయము 8 నుంచి 9 చదవండి ఒకసారి. గుణగణాల గురించి, ఎందుకు నోవాహు కాపాడబడ్డాడో మనం ఏం నేర్చుకోవాలో దీనిలో చెప్దాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము 8 నుంచి 9 దాకా చదువు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి ఇక్కడ ఆయన గుణగణాలు ఏమున్నాయి తెలుసా? నోవాహు నీతిపరుడంట, తన తరములో నిందారహితుడే ఉండంట, అలాగే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. కొన్ని గుణగణాలు మనం చూసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు తప్పించబడ్డారు, తర్వాత వంశం ఎందుకు తప్పించబడతలేదు? దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఖడ్గమైన, క్షేమమైన, తెగులైన ఇవన్నీ కూడా మనిషికి నష్టమే. అంటే ఏ దేశమైతే, ఏ మనుషులైతే విశ్వాసఘాతకమై ఉంటుందో ఆ దేశానికి శ్రమ. అంటే నోవాహు ఎందుకు తప్పించబడ్డాడు? అతడు నీతిపరుడు, అలాగే తన తరములో నిందారహితుడును,
నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, అంటే మనము కూడా నేర్చుకోవాలి. ఒక నీతి పరులుగా, ఒక నిందారహితులుగా, దేవునితో నడిచే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున నలుగురితో పాటు అన్నట్టుగా నడుస్తున్నారు కొంతమంది. దేవునితో నడవాల్సిన వాళ్ళు కూడా నలుగురితో పాటుగా అన్నట్టు. నలుగురితో పాటు నడవటానికి కాదు నేను పిలిచింది. దేవుడిని రక్షించుకున్నది ఎందుకో తెలుసా? దేవునితో నడవటానికి. జక్కయ్య దేవునితో నడవటం ప్రారంభించిన తర్వాత తన బ్రతుకు మార్చుకున్నాడు. లోకంతో నడిచినంతకాలం డబ్బంటూ తిరిగాడు. కానీ జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంటికి వస్తానంటే దేవునితో పాటు నడిస్తే తను ఏం చేసి తెలుసా? అవినీతి పరుడల్లా నీతి పరుడుగా మారాడు. అప్పటి వరకు ఎంతోమందితో నువ్వు ఏలెట్టు చూపించుకున్న వ్యక్తి నిందారహితుడిగా జీవించాడు. తర్వాత దేవునితో నడిచిన తర్వాత తన బ్రతుకును మార్చుకుని ఇతడు కూడా అబ్రహాము కుమారుడుగా తను పిలువబడ్డాడండి. నిజమే, మేము ప్రార్థనకి వెళుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ రోజున దేవునితో మనం నడుస్తున్నామా? దేవునితో నడిచే వ్యక్తులు ఎవడో తాయెత్తులు కట్టుకోడు కాళ్ళకి చేతులకి. దేవునితో నడిచే వ్యక్తులు కూడా ఎవరో ముహూర్తాలు చూసుకోరు, జాతి రత్నాలు వాడరాలు, నవరత్నాలు ఉంగరాలు ఎట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ నమ్మకం ఏంటి? చూడండి, ఈ రోజున చాలామంది కూడా అవిశ్వాసులుగానే ఉంటున్నారు. దేవుని మీద ఆధారపడతలా, దేవుని మీద నడవట్లా. దేవునితో నడిచే వ్యక్తి ఎప్పుడు కూడా సావైనా బతుకైనా నేను నీతో నడుస్తానయ్యా, నీ కొరకు నేను నిలబడతానయ్యా. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా దేవుని కొరకు నువ్వు నిలబడతావో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నిజమేనండి, దేవుని కొరకు మనం నిలబడాలని దేవుడు ఆశ అయింది. 14వ వచనం కూడా చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొని అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి. చూడండి, ఇది ఎన్ని చూస్తా ఉంటే ఒక ఇంజనీర్ కూడా చేయడేమో. కృష్ణా బ్యారేజ్కి పడవలు వచ్చి గట్టిగా ఒక దెబ్బ వేసింది అంట. ఆ దెబ్బకి లోపల ఆ సిమెంట్ సంబంధించినవి డ్యామేజ్ అయినాయి. దానికి నిపుణులైన వారిని పిలుచుకొస్తున్నారు. దీన్ని ఎలాగ చేస్తే మళ్ళీ మనం నీటిని ఆపగలుగుతాము. ఇంజనీర్ దానికి అవసరం. తాపీ మేసిని తీసుకెళ్ళి వేసేయారంటే కుదరదు. అక్కడ దానికి కావాల్సింది ఎవడు అక్కడ? మళ్ళాంటి బుర్రలేనోడైతే తాపి వేసిన ఉద్దేద్దామని చూస్తారు, సిమెంట్ వేసేసి. ఆ కుదరదు అక్కడ. దానికి చేయవలసింది కొంచెం, దానికి ఒక ఇంజనీర్ ఉంటాడు. దాన్ని ఎలాగైతే చెయ్యాలో, దానికి నీళ్ళు వెళుతున్నాగానే దాన్ని నీళ్ళను ఆపాలి ఎలా చేయాలో ఇవన్నీ కూడా కొంచెం చదువుకున్న ఇంజనీర్లు చేయగలుగుతారు. మరి ఏం చదువుకున్న వాడిని నోవాహు ఓడ కట్టేసాడండి. మనం ఎట్లా ఉంటుందో తెలుసు, కొన్నిసార్లు పాటోడు పందిరెత్తి అంట పిచ్చుకులు వచ్చి పడదోసినాయి అంట కొన్నిసార్లు. మనం చేసే పనులన్నీ అట్టాగా ఉంటాయి. ఆ కాలంలోనే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నిజంగా దేవుడిచ్చిన కొలతల ప్రకారం వాడని చేసి ఇక్కడ పిల్లు ఉండాలి, ఇక్కడ కుక్క ఉండాలి, ఇక్కడ చేమ ఉండాలా, ఇక్కడ నక్క ఉండాలని చెప్పేసి, బల్లి ఉండాలి, తొండ ఉండాలని చెప్పేసి కప్ప కూడా పెట్టేసాడు ప్లేస్. దేనికి ఏ స్థలం ఇవ్వాలో ఆ స్థలం ప్రకారము అనే ఆఖరి వచనం ఏమో తెలుసు అక్కడ? నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. అది దేవుడు ఏది చెప్పాడో, ఎలా ఉండాలనుకున్నాడో యావత్తు కూడా చేశాడు. ఈరోజు భూమి మీదకి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పంపించాడు? ఆయన మాట వినడానికి కదా, ఆయన చిత్తము చేయడానికి కదా, మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదండి. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని మన జాగ్రత్తగా వాడుకొని నశించిపోతున్న అనేక మంది కొరకు ప్రార్థన చేయాలని, నా కుటుంబం బాగానే ఉందలే, మేము బాగానే ఉన్నాంలే, అడివిడ కొట్టుకుపోయాడు మాకు హిందువులు అనుకుంటే రేపొద్దున మన దగ్గర రాదే ఏంటది ఏమన్నా? అది కాబట్టి ఇంకోటి వచ్చింది. మరణానికి ఏమన్నా అవకాశాలు లేవనుకున్నారా ఏంటి? ఏమన్నా చిన్న పిల్లోని కానించి పెద్దోడు దాకా ఎవరినైనా సరే తీసుకెళ్ళిపోగలరు, ఎవరినైనా తీసుకెళ్ళిపోగలరు. దానికి వయసుతో భేదం లేదు, జాలి అంతకన్నా లేదు.
నిజమే. చూడండి, వారి యొక్క క్యారెక్టర్స్ మనం జ్ఞాపం చేసుకుంటే, నోవాహును ఎందుకు తను కాపాడుకోగలిగాడు? తన వంశంలో తను అది నిలబడలేదు. ఇంకో క్యారెక్టర్ ఎవరో చెప్పండి. దానియేలు. ఎవరైనా? దానియేలు. దానియేలు అంటే న్యాయాధిపతి అని అర్థం అంట. అతని గుణగణాలు కూడా ఏంటంటే, అతనుకి కొన్నిసార్లు అతను కూడా మరి బానిసగా వెళ్ళినోడే బబులోను సామ్రాజ్యానికి. అలాగే వాళ్ళు కూడా నపుంసకులుగా ఉన్నవాళ్ళే. అయినా దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు అంటాడు. ఎన్నిసార్లు? దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఎన్ని పనులున్నా ప్రధానిగా ఉంటూ కూడా, అదేంటిది ప్రధాని, ఆ దేశ ప్రధానిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అతను దినమునకు 3 సార్లు తను ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అలాగే దేవుని కృపను బట్టి నెబుకద్నెజరుకు, బెల్షెజరుకు వాళ్ళ కొన్నిసార్లు దర్శనాలు వస్తే, ఆ కాలంలో ఎవరు కూడా మంత్రగాళ్ళు కానీ, భూత వైద్యులు కానీ, ఇంకా ఎన్ని రకరకాలైన మనుషులు, జ్ఞానులైన వాళ్ళందరూ పిలిపించి, నాకు ఒక దర్శనం వచ్చింది, ఆ కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాను, ఆ కళ చెప్పాలా, ఆ కళ భావం కూడా చెప్పాలన్నాడు. అట్టాగే అంటున్నారు కానీ దాన్ని తాత్పర్యం చేస్తున్నారు. ఈయనకేమో ఒళ్ళు మండిపోతుంది. ఈయనకి మీరు కనుక ఎవడైనా నా కళ చెప్పండి, నా కళ భావం చెప్పపోయా మిమ్మల్ని అందరం చంపేస్తున్నాడు. ఆ సమయంలో దానియేలు ప్రార్థన చేశాడు. తనతో పాటు ఉన్న షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురిని తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో తను వెళ్ళి ప్రార్థన ఎప్పుడైతే తను చేశాడో, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు అతనికి రాజుగారికి ఏ దర్శనం వచ్చిందో ఆ దర్శనాన్ని గురించి, ఆ దర్శనం అంతా కూడా చెప్తున్నప్పుడు నిజంగా దానియేలుకు వచ్చిన దర్శనాన్ని బట్టి రాజు నిజంగా ఆశ్చర్యపోయాడండి. ఏమన్నాడు తెలుసా? 2వ అధ్యాయం చూడండి. దానియేలు 2వ అధ్యాయము 46 నుంచి 47 చదువునాను ఒకసారి. దానియేలు 2వ అధ్యాయము 46 నుంచి 47. అంతటి రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి, రాజు నెబుకద్నెజరు ఏం చేశాడంటే సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, రాజుగారు వచ్చి ఇప్పుడు దానియేలుకి ఏం చేశాడంటే సాష్టాంగ నమస్కారం చేశాడంట. ఎక్కడన్నా జరుగుద్దో చెప్పండి. అది ఒక రాజు వచ్చి ఎవరికైనా సాష్టాంగ నమస్కారం చేయకూడదు కూడా. నిజంగా దేవుడు మహిమ కొరకు ఆయన ఇచ్చిన దర్శనాన్ని చెప్తుంటే దేవునికి మహిమ కలుగుతుందండి. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములో బయలుపరచబడినాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు మహిమ ఎవరికి చెప్పింది చెప్పండి? దేవునికి మహిమ. నిజంగా దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడు చెప్పండి? అలా మన జీవితంలో మనల్ని బట్టి దేవుడు ఎక్కడైనా సంతోషిస్తున్నాడా? కొంతమంది దేవుడు స్పెసిఫిక్గా చెప్పాడు. అక్కడ నోవాహు జీవితాన్ని గురించి చెప్పాడు, దానియేలు జీవితం గురించి చెప్తున్నాడు, అలాగే యోబు గురించి కూడా చెప్తున్నాడు. ఈ ముగ్గురు కూడా అట్టి దేశంలో ఉన్నా సరే తమ్మును మాత్రమే వాళ్ళు రక్షించుకుంటారు, కానీ తన కుమారులైనా కుమార్తెలైనా వాళ్ళు రక్షించుకోలేరు. అంటే మన భక్తి మనతోనే పోవాలా? మన దేవుని కొరకు నీతిగా ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడండి. ఎవరి దగ్గర 4 రోజుల దాకా మీరు ఎవ్వరు కూడా ఏ విజ్ఞాపన చేయకూడదండి. సరే, ఇట్టి శాసనము 10వ వచనం ఉంటుందన్నమాట. ఇట్టి శాసనము తెలిసినా కూడా అది ఏం చేసేది తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించుచు వచ్చాను అన్నది వాక్యంలో. యథాప్రకారము దినమునకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాంటి సమయంలో ఏం చేసేది? తీసుకెళ్తే అతన్ని రాజుగారు ఇచ్చిన చట్టాన్ని, శాసనాన్ని కూడా తను లెక్క చేయకోకుండా తను మళ్ళా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. తనే నడవడానికి చేస్తాను తప్ప మీరంటే లెక్కలేదు అని చెప్పి అతని మీద విరోధం ఉన్న వాళ్ళందరూ కూడా అతను తీసుకొచ్చి రాజుగారికి అప్పగిస్తే రాజుగారు ఇలా సంగతి తెలిసి అర్థమయ్యి బాధపడుతూ కూడా సింహాల బొన్లో కూడా వేసేయాల్సి. కానీ సింహాలు ఏమైనా చేయగలిగినాయా చెప్పండి? అతని దానియేలును అసలు సింహాలు కూడా ముట్టుకోలేకపోయినాయండి.
నిజమేనండి. అతడు చెయ్యని నేరానికి, ఏ నేరం చేయకపోయినా తను తీసుకువెళ్ళిపోయి ఏమన్నా తెలుసా, ఇతను ఎలాగైనా చంపేస్తే తప్ప మనం అధికారం రాదు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు బ్రతకబట్టి దేవుడు దానియేలుని బట్టి ఎంతో సంతోషించాడు. నోవహ తరములో నిందారహితుడు ఉండబట్టి దేవుడు ఎంతగానో అతను బట్టి సంతోషించాడు. మూడో వ్యక్తి ఎవరు తెలుసా? ద గ్రేట్ జోబ్. దేవుడు నిజంగా అతను బట్టి ఎంత సంతోషించాడంటే, అతడు దీవించిన, ఎంత ఆశ్చర్యించిన దేవునికి ఎంత నమ్మకం ఉన్నాడు. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? యోబు 2వ అధ్యాయం 3వ వచనం చదువునాను. యోబు 2వ అధ్యాయం 3వ వచనం చదువు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడో కూడా లేడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఇంకా దానికి అల్టిమేట్ ఏమని చెప్పండి. ఇక భూమి మీద అతనితో పోల్చుకుంటాక ఎవడు లేడు అన్నాడు అంతే. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం తెలుసా? ఈ రోజున దేవుని ఎదుట మనం కూడా నిలబడినప్పుడు అలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. నలుగురితో పాటుగా కాదు, ఆయనతో పాటు నడిచే వ్యక్తిగా ఉంటే ఆయన గుణగుణాలన్నీ కూడా నువ్వు నేర్చుకుంటావు. ఆయనతో పాటు నడిచే అనుభవంలోకి ఎదగాల. ఇక్కడ చక్కగా బాగానే ఉంటారు, వాక్యం విన్న తర్వాత నేను కూడా దేవుని కొరకు నీతిగా ఉండాలనుకుంటారు, నిందారహితంగా ఉండాలనుకుంటారు, ఆయనతో నడవాలనుకుంటారు. కానీ తెలియకోకుండా ఇంట్లో వాతావరణం బట్టి, ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి మళ్ళీ లోకంతో కూడా నడిచిపోతూ ఉంటారు. మనం అలా ఉండటానికి కాదండి. ఈయన గురించి యాకోబు కూడా ఒక్క సాక్ష్యం చెప్తున్నాడు. ఒక మాట 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు 5వ అధ్యాయం 11వ వచనంలో అతను జాలి కనికరం కలిగిన వాడిని యాకోబు కూడా చెప్తున్నాడు. ఆ మాటలో ఆయనకి సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. 10వ వచనం గురించి చదువునాను ఒకసారి. నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికతో మాదిరిగా మీరు పెట్టుకుని సహించిన వారిని ధన్యులనుకున్నారు కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అవునండి. ఎందుకంటే మన ముందు అనేక మంది ప్రవక్తల యొక్క శ్రమానుభవాలు మనం చూసినప్పుడు వారి యొక్క ఓపికను మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఇంతమంది జీవితాల గురించి దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే విని వదిలేయటని కాదండి. ఎవరికైనా ఆశ ఉంటుంది, నేను నా కుటుంబం నా తరాలు ఆశీర్వించబడాలని ఉంటుంది. అందరికి ఉందా లేదు చెప్పండి. నా వంశం ఆశీర్వించబడాలి, నా కుటుంబం ఆశీర్వించబడాలా, నా బిడ్డలు కూడా సత్యం అనుసరించి నడుచుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ మన భక్తి మనతోనే ఉండటం కాదు. మన భక్తి మనకన్నా ఎక్కువగా పిల్లలు ఎదగాలి. మన రానున్న తరములో ప్రవక్తలు రావాలి. మన రానున్న తరములో అనేక మంది
గొప్ప పరిచర్య చేసే అనేక మందికి ఆశీర్వాదకరమైన రాజులని యాజక సమూహము నా వంశం నుంచి రావాలని ఆశ కలిగి మనం ఉండాలి తప్ప నా మాట ఆడి అనట్లేదు, మా ఆయన ఎంత చెప్పిన అనట్లేదు అలా అని ఇప్పుడు అనుకోదు. మనం ఇప్పుడు దేవుని కొరకు నీతిగా యథార్థంగా మన ముందు 3 పేర్లు చెప్పాడు. నోవాహు, దానియేలు, యోబు. ఈ 3 వాళ్ళ దేశం మీదకి ఖడ్గం వచ్చినా, తెగులు వచ్చినా, అలాగే ఎలాంటి మరి విపత్తులు జరిగినా వాళ్ళు కాపాడబడతారని దేవుని వాక్యం చెప్తుంది. కానీ వారి కుమారులైనా వారి కుమార్తెలైనా రక్షింపబడలేరు. ఎందుకంటే వారిలో ఉన్న విశ్వాసము వారి కుమారులోకి వెళ్ళాలి. మన పోలికలు వస్తున్నాయా? నా ముక్కు వచ్చింది, నా కాలు వచ్చింది, నా చెవు వచ్చింది, అడిగి అచ్చం నా నడకేరా అంటారులే. చెప్పండి, వాళ్ళు పుట్టినరోజు చేసుకున్న బుడ్డోడు ఒకడు వచ్చాడు, సేమ్ వాళ్ళ నాన్న డాడ్ డిట్టో డిట్టో డిట్టో. అంటే చూడండి, ఒక బిడ్డను చూసినప్పుడు వాళ్ళ నాన్న కూడా మనం చెప్పేస్తున్నాం, ఎత్తనం అర్థమైపోతూ ఉంటుంది. అక్కడ అర్థమైనప్పుడు మన బుద్ధులు కూడా రావటం మాత్రమే కాదండి, మన బ్రతుకులు కూడా వెళ్ళాలి. ఇంకా ఎలా ఉంటుంది తెలుసా? నాకన్నా నా కుమారుడు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు దేవుని యొక్క గొప్ప పరిచర్య చేయాలా, దేవుని యొక్క సేవలు బలంగా వాడబడాలా. ఆశ ఉంటే ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు? దేవుడు తృప్తిపరుస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 103వ కీర్తన 17వ వచనంలో ఒక్కసారి చదువు, నేను ముగించేస్తున్నాను. 103వ కీర్తన 17-18 వచనం చదివితే అక్కడ ఏమో తెలుసా? నా నిబంధన గైకొనొచ్చు. ఏంటంట? నా నిబంధన గైకొనొచ్చు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవాయందు భయభక్తుల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు కూడా నిలుచును. ఈ వాక్యం మీద చేయబెట్టి మీరు ప్రార్థన చేయండి. నా భక్తి కన్నా నా బిడ్డల భక్తి ఎక్కువ ఉండాలయా. వారి నీతి వారి పిల్ల తరాలు ఉంటుందని చెప్పే ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పొందుకున్న స్వాస్థ్యం కన్నా నేను అధికమైన ఇంకా స్వాస్థ్యాన్ని నేను పొందుకోవాలని ఆశ ఉంటే దేవుడు తప్పకుండా నేను తీరుస్తాడు. అవునండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప లోకస్తులు ఎలా ఉంటాను కాదండి. అందుకని నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధనై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తున్నాను. జరుగుతున్న సిట్యువేషన్ అన్నీ కూడా అలాగే ఉంటాను. ఇప్పుడు దేవుడు ప్రేమించి దేవుడు నీకు గాలి, వెలుతురు, వర్షాన్ని అన్నీ ఇస్తే సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే మనుషుల వల్ల ఈ రోజున దేశంలో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు. పండించిన పంటలంతా కొట్టుకుపోయినాయి, మునిగిపోయినాయి. క్షణ భయంతో బతుకుతున్నారు. మళ్ళీ నీళ్ళు వస్తే మేము ఏమైపోతాము, మళ్ళా మా పరిస్థితులు ఏమైపోతున్నాయో ఈ రోజున క్షణ భయంగా బ్రతుకుతున్నారు. దేవుని ఉగ్రత వస్తే మనం ఏమీ చేయలేం. ప్రపంచంలో ఒక స్థలం కాదండి, ఆఖరి దుబాయ్లో కూడా మునిగిపోయేంత వర్షాలు కూడా వచ్చింది. ఈ స్థలంలో వర్షాలు రావు, ఈ స్థలంలో అది రాదు ఇది రాదు అనేది లేదండి. దేవుని యొక్క కోపం వస్తే ఎందుకో తెలుసా? విశ్వాసఘాతకమైంది. ఏ దేశమైతే అంటే ఏ మనుషులైతే విశ్వాసఘాతకులు జీవిస్తున్నారో సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు రోజులు. మనం అలా ఉండటానికి కాదండి. కృతజ్ఞత కలిగి నమ్మకంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాలని తరతరాలు ఆశ్రయించే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. లేచి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, నమ్మకమైన వాడిగా నన్ను చేయి ప్రభా. విశ్వాసఘాతకుడు నేను ఉండనివద్దు ప్రభా. ఏ మనుషులైతే అయా విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తాను ఈ వాక్యం ద్వారా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడేవు ప్రభా. నిజమే ప్రభా. అలాంటి దేశంలో నోవాహు, దానియేలు, యోబు ఈ 3 దేశంలో ఉన్నా సరే వారు తమ నీతి తమ్మును మాత్రమే రక్షించుకుంటారని ఈ వాక్యం చెప్తుంది ప్రభా. నిజమే ప్రభా. మా భక్తి మాతోనే కాదయ్యా, మా బిడ్డలు ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మార్గం ఉండాలి. కానీ ప్రభా, మా బిడ్డలు ఎక్కడ నశించిపోవటానికి కాదు ప్రభా. ఈ లోకంలో ఉన్న టెక్నాలజీని బట్టి కానీ ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి కానీ మా బిడ్డలు ప్రభా దేవుని ఎరగని వారిలా జీవించడానికి కాదయ్యా, ఇంకను బాల్య దినముల నుండి కూడా మా బిడ్డలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా బిడ్డలు ఉండాలి ప్రభా. తండ్రిని కృప జ్ఞాపం చేసుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుడితో చెప్దాం. ప్రభా,
నేను కూడా నమ్మకంగా జీవించాలి, కానీ విశ్వాసఘాతుకుడుగా నేను ఉండనివద్దు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నమ్మకమైన బిడ్డగా నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరిచి నీ కృపలో నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకో. యేసయ్యా, నువ్వు వందనాలు చెల్లించుకున్నావు ప్రభా తండ్రి నాయన. అయ్యా, ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టినా నన్ను ప్రేమించి నీ ఉగ్రత గురి కాకోకుండా నన్ను క్షమిస్తూ నన్ను కాపాడుచున్న దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా, నిజమే ప్రభా, నా బిడ్డలకు ఎన్నోసార్లు బలహీనతలు ఉన్నప్పుడు కూడా, ఎన్నో ప్రభా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని కాపాడుచు మమ్మల్ని పోషిస్తూ అయ్యా నువ్వు బ్రతికిస్తున్న దేవా నీకు వందనాలయ్యా. ఎంతోమంది ప్రభా హాస్పిటలైజ్ ఉంటున్నారయ్యా, ఎంతోమంది రకరకాలైన జ్వరాలతో బలహీనతో బాధపడుతున్నారు ప్రభా. అయ్యా, నిజమే ప్రభా, అయినా కొంతమంది మనోనేత్రాలు తెరవబడతలేదయ్యా. రక్షణ పొందాలని, రక్షణ పొందకపోతే నరకానికి వెళతామని వాక్యం చెప్తున్నా సరే ఇంకా తెలుసుకోలేని కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి ప్రభా. అలా ఉండనివద్దు ప్రభా. అయ్యా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు వెళ్ళడని వాక్యం స్పష్టంగా చెప్తున్నా కూడా అయ్యా అనేక మంది గురుటివారిగా ఉంటూ ప్రభా నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా వాళ్ళ తోచిన మార్గం నడుస్తున్నారు ప్రభా. అలా ఉండనివద్దు ప్రభా. అయ్యా, నోవాహు యావత్తు చేస్తూ నిన్ను ఎలా నడిచాడు ప్రభా, అలాగే నీతో నడిచే జ్ఞానము మాకు దయచేయండి. యోబులాగా ప్రభా తండ్రి యథార్థవంతుడిగా నీతిపరుడుగా ప్రభా చెడుతనను అసహించుకున్న వ్యక్తిగా మమ్మల్ని చేయి ప్రభా. దానియేలు వలె ముమ్మారు ప్రార్థన చేస్తూ ఆత్మ దర్శనములు కలిగిన వారుగా అయా ధైర్యముగా ప్రాణాలు లెక్క చేయకుండా నీకు నిలబడినట్లుగా దానియేలు వలె కూడా మమ్మల్ని సిద్ధపరచు. నీ కృపలో జ్ఞాపం చేసుకో ప్రభా. ఈరోజు విన్న మాటలు మాకు దీవెనకరంగా సహాయం చేయి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచు. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మనోనేత్రాలు తెరవచేయండి, మీరు ఫలింప చేయమని నా జడని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.